హీరా హుక్కు నా తలరాత అంతే. నాకిష్టమైనది ఎప్పుడు నాకు దూరంగానే ఉంటుంది. టైం దగ్గర పడుతుంది. చాలా అందంగా ఉన్నావు శ్రావ్య. నా దిష్టి తగిలేలా ఉంది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండు. లేమ్మా. సంవత్సరం తిరిగేలోగా నా చేతిలో పండంటి బిడ్డను పెట్టకపోతే మాత్రం ఊరుకొని చెప్తున్నా. శ్రావ్య, మీ అమ్మగారిక్కడుండుంటే నీకు చెప్పేవారు. తను యుఎస్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. రాజీవ్కి తల్లిగా కాదు, నీకు అమ్మలా ఎలా మసులుకోవాలో నేర్పిస్తున్నా. చెప్పండి అత్తయ్య. ఈ మొదటి రాత్రి మీ జీవన ప్రయాణానికి మొదటి అడుగు. ఇక్కడ పాలు పంచుకుంటున్నారు అంటే మీరిద్దరూ ఒకరికొకరు చెరిసగమని అర్థం. చివరిదాకా కష్టంలో సుఖంలో తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకోవడం. భర్తకి అణిగమణిగుండాల్సిన అవసరం లేదు, కానీ అనుసరించి ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఎప్పటికీ అర్థం చేసుకోగాని అపార్థం చేసుకోకు. ఇవి పాటిస్తే నీ సంసారం చక్కగా ఉంటుంది. ఈ కన్నీళ్ళేంటి శ్రావ్య? ఇలాంటి మంచి సమయంలో ఏడవకూడదు, మంచిది కాదు. ఇది బాధ కాదత్తయ్య, మీరు నాకు చేస్తున్న సపోర్ట్ చూసి పొంగుకొస్తున్న గర్వం. నేను రాజీవ్ని లవ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో అవమానాలు